ఆంధ్రప్రదేశ్లో రాజకీయం వేడెక్కింది. జనసేన పార్టీ ప్రచారంలో దూకుడు పెంచింది. గుంటూరు పార్లమెంట్ జనసేన అభ్యర్థిగా రేపు నామినేషన్ వేయనున్నట్లు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. నామినేషన్కు ముఖ్య అతిథిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వస్తున్నారని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బడుగు బలహీన వర్గాల వారిని ఆదుకుంటామని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి జనసేనతోనే సాధ్యమంటున్న బోనబోయిన శ్రీనివాస్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నగర మొగడంతో రాజకీయాలు వేడెక్కాయి, ప్రచారం ఊపందుకుంది. నామినేషన్ల ప్రారంభంతో వడివడిగా నామినేషన్ జరుగుతున్నాయి. ప్రస్తుతం గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున యువ పారిశ్రామికవేత్త బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ గారు నామినేషన్కి సిద్ధంగా అయ్యారు. ప్రస్తుతం మనతో ఆయన ఉన్నారు. సార్, మీ నామినేషన్కు మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు? సామాన్యుడిని పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించినటువంటి జనసేన నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారికి ముందుగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో రెండు కొండల్ని బాగా బలిసినటువంటి ఇద్దరు వ్యక్తులపై పోరాటానికి సిద్ధపడ్డాను నేను. వాళ్ళు బాగా డబ్బు మదంతో మదించున్నారు. ఒక్కొక్కరు కూడా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. నేను మాత్రం చాలా సామాన్యంగా పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులు తీసుకొని నమస్కారం పెట్టుకొని ఆశీర్వదించండి, ఒక బీసీ అభ్యర్థిగా, ఒక యాదవ కులానికి సంబంధించిన అభ్యర్థిగా నన్ను ఆశీర్వదించి పార్లమెంట్కి పంపడం చెప్పి ఒక్క పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతోనే ప్రజల్లోకి వెళ్ళబోతా ఉన్నాను. రేపు సోమవారం 25వ తారీఖున సుమారుగా అంటే వైసీపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ నామినేషన్కి వేసినటువంటి హడావుడి దానికన్నా కూడా జన సైనికుల కవాతుతో సుమారుగా మేము 50,000 మందితో నామినేషన్ అయిపోతా ఉన్నాం. నాతో పాటుగా మా వెస్ట్ కాన్స్టిట్యున్సీ అభ్యర్థి తోట చంద్రశేఖర్ గారు కూడా నామినేషన్ అయిపోతున్నారు. చాలా భారీగా రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు వేసినప్పుడు ఎంత హడావుడి, ఎంత హంగామా ఉంటుందో అదే హడావుడి హంగామా 50,000 సైనికులతో, జన సైనికులతో మేము నామినేషన్ అయిపోతా ఉన్నాం. ఒకవైపు మాజీ ఎంపీలు ఇద్దరు అదేవిధంగా పోటీ పడుతున్నారు. గుంటూరు నగరాన్ని మేము అభివృద్ధి చేస్తాం, జనం మాకే ఓటేస్తారు, కొత్తవారు ఎంతమంది వచ్చినా మమ్మల్ని ఏమీ చేయలేరనే విధంగా ప్రకటన చేస్తున్నారు. వాటిని ఎలా చూడవచ్చు? గుంటూరు ప్రజలందరికీ తెలుసండి, ఈ రోజున గుంటూరు పట్టణాన్ని అభివృద్ధి చేశారా, అధపాతాలను తొక్కారా అని. మిస్టర్ గల్లా జయదేవ్ అయితే 6 నెలలకు ఒకసారి గుంటూరు వస్తాడు, 6 గంటల పాటు మాత్రమే మాట్లాడు క్యాలిక్యులేటెడ్గా. ఎవరికి కూడా ఆయనకి ఇప్పటికి కూడా నాకు తెలిసి ఏదైనా ఒక మండల పార్టీ నాయకుడి పేరు చెప్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. అసలు ఆయన కాన్స్టిట్యున్సీలో, పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఎన్ని మండలాలు ఉన్నాయి, గుంటూరు పట్టణంలో ఉన్న కాన్స్టిట్యున్సీలో బోర్డర్స్ చెప్పి ఎన్ని వార్డులు ఉన్నాయి చెప్పగలిగితే నేను తప్పుకుంటాను. ఇకపోతే వేణుగోపాల్ రెడ్డి విషయానికి వస్తే, నేను సమైక్యాంధ్రలో తన్నులు తిన్నాను, అందుకని నాకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వండి అని చెప్పి తీసుకొని వచ్చిన తర్వాత నాకు మంత్రి పదవి లేదు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఆయన చేసినటువంటి అవినీతి. గుంటూరు పట్టణంలో ఎవరైనా ఇల్లు కట్టుకోవాలన్నా కూడా భయపడినటువంటి పరిస్థితి, చిన్న వ్యాపారస్తులు వ్యాపారం చేసుకోవాలన్నా కూడా భయపడేటువంటి పరిస్థితి. మేము ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం. ఎప్పుడు కూడా మా పైన అటువంటి అభాండాలు కానీ అటువంటి ఫిర్యాదులు కానీ లేవు. జనసేన పార్టీ సిద్ధాంతాలు, మేనిఫెస్టోలు ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? చాలామంది మేనిఫెస్టో గురించి, సిద్ధాంతాల గురించి చర్చించుకుంటా ఉన్నారు. వైసీపీ వారు మేనిఫెస్టో గురించి, టీడీపీ వారు మేనిఫెస్టో గురించి, జనసేన మేనిఫెస్టో గురించి చాలా చక్కగా వివరించి ఇచ్చాం. మేనిఫెస్టోలో మేము ఎక్కడ ఊరినే మోసం చేసేటువంటి మేనిఫెస్టో ఎక్కడ లేదు మా దగ్గర. ప్రజలకు అందుబాటులో చేయగలిగినటువంటి మాత్రం మేము చెప్పగలిగాం. ఎవరు కూడా మమ్మల్ని విమర్శించేటువంటి మేనిఫెస్టో మా దగ్గర లేదు. ప్రజా సంక్షేమ ధ్యేయంగా పనిచేసేటువంటి ప్రభుత్వంతో ఎట్లయితే ప్రభుత్వం నడవాలో అటువంటి మేనిఫెస్టోని ఈరోజు మేము ప్రజలకు అందించాం. పేద ప్రజల పక్షాన ఉన్నాం, పేద ప్రజలతోనే ఉన్నాం, జనసేనతోనే అభివృద్ధి. పవన్ కళ్యాణ్ చూసే ప్రజలందరూ మార్పు రావాలని కోరుకుంటున్నారు. పవన్కి ఓటేయాలి, పాలన మారాలని కోరుతున్నారు. రానున్న రోజుల్లో అమరావతిలో జనసేన జెండా ఎగరవేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని పిలుపునివ్వడం జరిగింది. కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో శ్రీనివాస్, 99 టీవీ, గుంటూరు నుంచి. For more updates, please subscribe 99 TV Telugu.